శ్రీనివాస్ గారు మీ మీ మదరా? అలాగే. మీ అమ్మగారా? మదర్. ఓకే, పుట్టినరోజు కదా వచ్చారు నా దగ్గర. ఓకే, మాట్లాడదాం. అమ్మగారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సో కాలర్ ఆల్రెడీ మాట్లాడి మా అమ్మాయి మాట్లాడరు, అలా వచ్చి కూర్చుంది. అయ్యో ఏం పర్వాలేదు. అన్ని తెలుసు. శ్రీనివాస్ గారు అక్కడ ఎవరమ్మా? ఓకే, కాలర్ కి రియాక్షన్ పెడతాను, మాట్లాడండి. ఇంకో ఇయర్ బడ్ ఇవ్వాలి, మీరు ఇబ్బందిగా ఉంది. ప్రొడక్షన్ చేద్దాం 3 ఇయర్ ఫోన్స్. అమ్మ నమస్కారం. అమ్మ ఎలా అనిపిస్తోంది? శ్రీనివాస్ గారు, మాధురి గారు ఇద్దరు వాళ్ళు ఫేస్ చేసిన ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఇద్దరు కిలకలా మాట్లాడుతున్నారు. ఇలాగే మాట్లాడాలి మరి. ఇప్పుడు కొత్త కాదు కదా, అంతా అయిపోయింది. బాగానే ఉన్నారు వాళ్ళకి, రాజు రాణి లాగా ఉన్నారు. ఎవరి తాలూకది మనకు వద్దు, మనకు ఎటువంటి చెడు గుణాలు ఏమీ లేవు. సరికి ఎవరేమనుకుంటే దానికి మనం చేయలేం, ఎవరు తప్పు చేయలేదు చెప్పండి. అలాగని ఒకరు వచ్చి అడిగితే సమాధానం చెప్పుకుందాం. వెనక ఎన్నో అమ్ముకుంటారు, దానికి అనవసరం. మాకేంటంటే మా పిల్లడి ఆరోగ్యం ఇది బాగుండాలి, తోడు కావాలి, హ్యాపీగా 100 ఏళ్ళు జీవించాలని నా కోరిక. అమ్మ మీ గయ్యాలి కోడలు బాగానే ఉంటుందా ఇంట్లో? మీ గయ్యాలి కోడలు ఇంట్లో బాగానే ఉంటుందా మాధురి? ఏ గయ్యాలి గయ్యాలి కాదే, చాలా మంచి. అలా నోరెడ్డి పడిపోతుంది. నా కూతురు లాంటిది కాదు, హౌస్ లో నోరెడ్డి పడిపోయింది. మరి ఎప్పుడు? హౌస్ లోని టీవీలో. హౌస్ లోనా? ఏమీ లేకుండా అంత చక్కగా మాట్లాడితే మాధురి గారి కోపం అని అంటున్నారు. నాకు అక్కడ ఆ పిల్ల ఎక్కడో కూర్చుండేది, ఏదో అక్కడ అందరూ గయ్యాలే కానీ మా కోళ్ళు అయితే కాదు. ఇంకా ఉండాలి అని అనుకున్నాం కానీ పరిస్థితులు మరి నా పిల్లడికి ఏం రాదు. కనీసం టీ పెట్టుకోవడం కాదు, వాళ్ళు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. ముగ్గురికి ఏం తెలియదు, మనుషులు ఉంటేనే వాళ్ళు. బయట విషయాలన్నీ బాగా చూసుకుంటారు. ఇంట్లో కూడా అలాగే అరుస్తారా అమ్మా? ఇంట్లో కూడా అలాగే అరుస్తారా మాధురి? అలాగే నోరెడ్డి పడిపోతారా? ఎందుకు అలాగే అంటారో నాకు తెలియదు. మాధురి ఏం అరుస్తుంది ఎప్పుడైనా చూసారా? అది మాకు తెలియదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. ఆ పిల్లకి చూస్తే నాకే ఏడుపు వచ్చేసింది. అందరికీ బంగారం అనుకొని అదనుకొని ఇదనుకొని ఎందుకు ఇలా ఏడుస్తుందో అందరి కోసం అని నేను అనుకునేదాన్ని. మంచిదే, అలాగే ఎప్పుడు ఎవరికి అనలేదే. నేను రోజు చూస్తాను కదా బిగ్ బాస్, నేను ఎప్పుడు చూడను కానీ ఇప్పుడు మాకు వాళ్ళు ఉందని చూశాను. ఓకే.